సో గైస్ ఈరోజు మనము వీక్యూబ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ దగ్గర ఉన్నాము. కేపీహెచ్బి జేఎన్‌టూ సరౌండింగ్స్లోనే దాదాపు 9 బ్రాంచెస్ ఉన్నాయి. 10 కోర్సెస్ రన్ చేస్తున్నారు. సో అసలు ఎలా ఉంటుంది, సో స్టూడెంట్ ఫీడ్బ్యాక్, క్లాసులు ఎలా జరుగుతున్నాయి, సో జాబ్స్ ఎలా వస్తున్నాయి. సో చాలా పెద్ద మీరు తమ్నెల్లో చూసినట్టే దాదాపు నవంబర్ టైంలో, అంటే కాల్స్ చాలా తక్కువ ఉండే టైంలోనే దాదాపు 100+ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి. అసలు ఎలా ఉంటుంది వీక్యూబ్లో జాయిన్ అయితే, ఎలా ఉంటుంది జాబ్, ఎలా వస్తుంది ప్లేస్మెంట్, డౌట్స్ వస్తే ఎలా క్లియర్ చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కమ్ విత్ అస్. సో హాయ్ అండి. సో సివైసి నుంచి వచ్చాము మేము. సో వీక్యూబ్ ఇప్పుడు ఏ బ్రాంచ్ ఇది? ఇక్కడ మనకి జావా ఫుల్ స్టాక్ జరుగుతుంది. ఓకే, ఓన్లీ జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. ఓకే, మనకి వీక్యూబ్ అన్నది కంప్లీట్ గా 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి కంప్లీట్ గా జావా ఫుల్ స్టాక్ క్లాసెస్ మొత్తం జరుగుతాయి. ఓకే, ల్యాబ్స్ కూడా ఇక్కడే ఉంటాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. క్లాసెస్, ల్యాబ్స్ కంప్లీట్ గా ఇక్కడే ఉంటాయి. ఓకే, కంప్లీట్ జావాకి సంబంధించింది ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ జావాకి సంబంధించింది ఉంటుంది. సో మనం దగ్గర ట్రైనర్ కూడా ఉన్నారు, ట్రైనర్ కూడా వచ్చినట్టున్నారు. హాయ్ సార్. నైస్ టు మీట్ యు. వెల్కమ్ టు వీక్యూబ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఓవరాల్గా జావాకి సంబంధించి జనరల్గా చాలా కష్టం అంటారు కదా, జావా కష్టం అంటారా? అంటే ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు చాలా మంది మోస్ట్ ఫ్రీక్వెంట్ అది వన్ ఆఫ్ ద మిత్ సార్ యాక్చువల్గా. సో జావా అనేది పీపుల్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా జావా ఇస్ టఫ్ అనుకుంటారు. బట్ మనం రియల్ టైంలో చేసే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, ఈ కామర్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ జావాలోనే ఉన్నాయి. అండ్ నేర్చుకునే స్టైల్లోనే ఉంది సార్, అది టఫ్ ఈజీ అనేది. సో వీ మేక్ ఇట్ జావా ఇస్ సింపుల్ హియర్. అండ్ స్టూడెంట్స్కి చాలా ఈజీ అండర్స్టాండింగ్ వేలో చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే మా ఇంటెన్షన్. ఓకే సార్, కొంచెం మాకు క్లాసెస్, ఇక్కడ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, సో ల్యాబ్స్ ఉన్నాయి అన్నారు, అది కొంచెం మాకు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా సార్, ప్రివిలేజ్. వెల్కమ్ సార్. Yes sir, this is our classroom and let me introduce our colleague Srikanth CH. So he deals with core Java and framework sir. Spring Boot, artificial intelligence, Gen AI and yes DSA deal చేస్తారు. Let me introduce. Yes sir. హాయ్ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్? మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది వీళ్ళకి? యా, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్లాసెస్ ప్రతి కాన్సెప్ట్స్ని కూడా మేము టెక్నికల్ వేలో 3 థింగ్స్ని ఫాలో అవుతాం సార్. ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు వై వీఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్, వేర్ వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఇన్ అ రియల్ టైమ్, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్, అసలు కాన్సెప్ట్ ఏంటండి, ఈ మూడింటిని మేము ప్రతి కాన్సెప్ట్కి ఫాలో అవుతాం. దాంతోపాటు ప్రతి కాన్సెప్ట్లో ప్రోగ్రామ్ చెప్తాం. ఎందుకంటే ప్రోగ్రామ్ లేకపోతే దెర్ ఈజ్ నో కోడ్, అంటే దెర్ ఈజ్ నో టెక్నికల్ కాన్సెప్ట్స్ అనమాట. సో జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ప్రోగ్రామింగ్ లేకుండా ఏ కాన్సెప్ట్ ఉండదు అని మేము ప్రూవ్ చేస్తున్నాం. అలా మేము ప్రాక్టికల్గా ఒక 300+ ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీళ్ళ చేత 300+ ప్రోగ్రామ్స్ని అసైన్మెంట్స్ లాగా ఇస్తున్నాం. ఒక స్టూడెంట్ మినిమం 600+ ప్రోగ్రామ్స్ చేసేలాగా మేము ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దీంతోపాటు మేము ఒక 8 స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం సార్. ఏంటంటే ఫస్ట్ టెక్నికల్, ఇప్పుడు నేను చెప్పినట్టు వై, వేర్, వాట్ విత్ ద ప్రోగ్రామ్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డైలీ అసైన్మెంట్స్. ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా డైలీ అసైన్మెంట్స్ చేయాలి. 1 అవర్ ల్యాబ్, 1 అవర్ క్లాస్, 1 అవర్ సార్ క్లాస్ ఉంటుంది. ఇలా 3 గంటల క్లాసెస్ ఉంటాయి. దీని తర్వాత థర్డ్ వన్ వీక్లీ టెస్ట్, అంటే కేస్ స్టడీ కూడా ఇస్తాం. ఈ వీక్లీ టెస్ట్ ఏంటంటే మండే టు ఫ్రైడే క్లాసెస్. ఈ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఏం జరిగిందో దాన్ని సాటర్డే రోజు ఎగ్జామ్ పెడతాం. దీని తర్వాత మాకప్ ఇంటర్వ్యూస్. ఈ సాటర్డే రోజు మాకప్ ఇంటర్వ్యూస్ కూడా రావాలి. ఈ మాకప్ ఇంటర్వ్యూస్ ఎవరైతే ఎక్కువగా 10 to 15+ ఎవరైతే అటెండ్ అవుతారో మాకప్ ఇంటర్వ్యూస్, దే ఆర్ గెటింగ్ 100% జాబ్ సార్. అదైతే మేము ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇదైతే ఎక్స్పీరియన్స్ చేసాం. ఎవరైతే 10+ మాకప్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో మాతో, వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూ విల్ బి ద లాస్ట్ ఇంటర్వ్యూ, ఎందుకంటే అక్కడే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం 45 అవర్స్. సాఫ్ట్ స్కిల్స్ని ఒక 15 అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు రెజ్యూమే ప్రిపరేషన్, చాలామంది రెజ్యూమేలోనే చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రిపేర్ చేయడానికి. ఆ రెజ్యూమే ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తాడు సార్ అయితే. సో మేము ఇంకా ఇందులో ఈ ప్రాసెస్లో 80% అటెండెన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మేము ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పట్లేదు, కానీ మేము ప్లేస్మెంట్స్ని గ్యారంటీగా ఇస్తున్నాం సార్. సో హూ ఆల్ ప్రొవైడింగ్ 80% అటెండెన్స్, వీఆర్ గివింగ్ ద బెస్ట్. సో దిస్ ఈస్ వాట్ అవర్ డైలీ రొటీన్ అండ్ వీక్లీ రొటీన్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అ 6 months process of VCube here. So this is where we are explaining every concepts in a VCube, every technology in a VCube is following the same process. We are not saying join అయిపో జాబ్ తీసుకో, no sir. We are saying join అవ్వు, మా ప్రాసెస్ని ఫాలో అవ్వు, జాబ్ తీసుకో. This is what our motto and this is where we are helping the students sir. So you can pick randomly and ask anyone. That's a great thing. ఎక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యారు?
ఎస్ సార్, నేను రీసెంట్గా ఒక 3 months అవుతుంది సార్ జాయిన్ అయ్యి వీక్యూబ్లో. సో మెయిన్లీ ఏంటంటే సార్ ప్రాసెస్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా మన ఇంటర్వ్యూకి ఎలా ప్రజెంట్ చేసినాం అనేది మ్యాటర్ కదా. సో మీకు కాన్సెప్ట్ అనేది మీకు చాట్ జీపీటీలో కూడా దొరుకుతుంది, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది సార్ దగ్గర నాకు బాగా నచ్చింది. సో యాక్చువల్గా జావా ఈజ్ సార్ మీరు చూసారు కదా, అంటే జావాని అందరూ డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు సార్. ఓకే. బట్ మా స్టూడెంట్స్కి మేము ఇంజెక్ట్ చేసేది ఫస్ట్ డే నుంచి సింపుల్. ఎందుకంటే ఇది సింపుల్, యాక్చువల్లీ ఇది సింపులే, కానీ ఒక కష్టమైన పని మనం ముందు నుంచే సింపుల్గా మనం ట్రీట్ చేయగలిగితే ఏ కష్టమైన పనిని మనం చాలా సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో అందుకనే మా ఇన్స్టిట్యూట్లో ఎవరు జాయిన్ అయినా జావా ఈజ్ సింపుల్ ఇన్ వీక్యూబ్ అని చెప్తారు. మీరు ఎవరినన్నా ర్యాండమ్గా పిక్ చేసి ఊరికే పక్కన వెళ్తూ జావా ఈజ్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా సింపుల్ అనేసారు సార్. సో అంత బాగా వాళ్ళు ఎడిక్ట్ చేసేసుకున్నారు, అంత ఓన్ చేసేసుకున్నారు. కానీ ఎక్కువగా మీరు జావా అంటే అందరు భయపడే సిచ్యువేషన్లో ఉంటారు, బట్ ఆ వీక్యూబ్లో అలా కాదు. జావా ఈజ్ సింపుల్ వితౌట్ ఎ డౌట్. యా, థ్యాంక్ యూ. ప్రాసెస్ ఏంటంటే సార్, అంటే ఇది ఏదో హ్యాబిచ్యుయేట్ చెప్పిన డైలాగ్ కాదు ఇది, జావా ఈజ్ సింపుల్ అని. జావా అంటే ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి జాబ్ కొట్టడం కోసం కాదు. జావా ఈజ్ దేర్ ఇన్ అవర్ లైఫ్. సో అందులో ఉన్న పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనేది మన లైఫ్లో ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే మనం రియల్ లైఫ్లో ఇన్హెరిటెన్స్ అంటే వంశపారంపర్యంగా పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చే ప్రాపర్టీస్ అనేది మన లైఫ్లో ఉంది. ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్స్ మన లైఫ్లో ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, ఒక క్లాస్ అనేది ఉంది, బ్లూ ప్రింట్ అనేది మన లైఫ్లో కూడా ఉన్నాయి. సో జావాని ఒక టెక్నాలజీ లాగా కాకుండా మన లైఫ్లో ఎక్కడుంది అని అప్లై చేసుకోగలిగితే జావా సింపులే ఉంటుంది డెఫినెట్లీ. సో అది ఒక టెక్నాలజీ కాదు, నేర్చుకొని జాబ్ కొట్టాలి అంతటితో అయిపోతుంది అని కాకుండా, సో అది మనం ఓన్ చేసుకున్నారు సార్ అన్నట్టుగా. ఓన్ చేసుకోవడం అంటే దిస్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మీ వీడియోస్ చూసిన తర్వాత సో మళ్ళీ నేను కూడా కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వాలి అంత ఇంట్రెస్ట్ వచ్చింది. సీరియస్గా జావా అంటే నేను భయపడే జావా నేర్చుకోలే, తర్వాత ఎప్పుడో నిదానంగా పైథాన్ నేర్చుకున్నా. సో డెఫినెట్లీ సార్, వెల్కమ్ టు వీక్యూబ్ అండ్ జాయిన్ ఇన్ జావా. మళ్ళీ మీరు 3 months తర్వాత మీరు ఒక వీడియో చేసి జావా సింపుల్ అని మీరు వీడియో చేస్తే చూడాలనుంది సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను మీకు ల్యాబ్ చూపిస్తాను సార్. యాక్చువల్గా ఒక స్టూడెంట్ వచ్చేసి ఒక 1 hour క్లాస్ విని వెళ్ళిపోతాడంటే కుదరదు. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళని రెడీ చేయాలంటే దే హ్యావ్ టు కనీసం ఒక 4-5 గంటలు స్పెండ్ చేయాలి. ఏదో ఒక గంట సేపు వచ్చామా క్లాస్ విందామా అంటే కుదరదు. వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ శ్రీకాంత్ సార్ క్లాస్ వినాలి, తర్వాత విశ్వనాథ్ సార్ క్లాస్ వినాలి, అసైన్మెంట్స్ చేయాలి. ఆ అసైన్మెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఏదో చిన్నగా యారెస్లో ప్రోగ్రామ్స్, స్ట్రింగ్స్లో ప్రోగ్రామ్స్ కాకుండా ఇండస్ట్రీ వాళ్ళు కేస్ స్టడీస్ ఇస్తారు. ఆ కేస్ స్టడీ సాల్వ్ అయితేనే నెక్స్ట్ కంపెనీకి మిమ్మల్ని టెలిఫోనిక్ రౌండ్ అంటారు. అలా ఆ రేంజ్లో మేము ఇక్కడ ప్రిపేర్ చేయిస్తాము. సో ఇప్పుడు నేను మీకు ల్యాబ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఆ ప్రాసెస్లో టెస్ట్లు కండక్ట్ చేస్తాం ఎవ్రీ వీక్. ఆ టెస్ట్లు కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి మేము రెజ్యూమే ప్రిపరేషన్ చేయించడం కానీ, ఆ తర్వాత మాకప్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము. వాళ్ళ దగ్గర భయం ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలంటే ప్రతి వీక్ శ్రీకాంత్ సార్, విశ్వనాథ్ సార్ అడిగిన క్వశ్చన్స్ లాగే ఉంటాయి అన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోవాలి వాళ్ళు. సో ఇలా మేము ప్రిపేర్ చేయిస్తుంటాము. ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు రెజ్యూమే ప్రిపరేషన్ కూడా చేయాలి. చాలాసార్లు మనం రెజ్యూమే కరెక్ట్ లేకపోవడం వల్ల మనం సెలెక్ట్ అవ్వము. దీంతో పాటు మేము ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నేను ఇప్పుడు మొత్తంగా చెప్పినవి 8 పాయింట్లు. మేము క్లుప్తంగా చెప్పాలంటే దీన్ని మేము అష్టదిగ్బంధనం చేసి, ఒక స్టూడెంట్ వస్తే వాడిని పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి అష్టదిగ్బంధనం చేసి ఇండస్ట్రీకి పంపించాలనేది మా ధ్యేయం. సో ఇప్పుడు నేను మీకు ల్యాబ్ చూపిస్తాను, అందులో మేము అవైలబుల్ ఉంటాను. నేను విశ్వనాథ్ తెరబట్టి, 20 years of experience. This is my 21st year of experience. And he is Mr. Srikanth, who is having 14 years of experience. So మేమిద్దరం అందుబాటులో ఉంటాము. ఏదైనా డౌట్స్ వస్తే అందుబాటులో ఉంటాం. అండ్ మేము క్లాస్లో కూడా డౌట్స్ అడిగేలాగా ఎంకరేజ్ చేస్తాం. అంటే డౌట్ అడిగితే ఇది కూడా రాదా అన్న సిచ్యువేషన్స్ మా దగ్గర నుంచి అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు ఎప్పుడు కనిపించవు. అండ్ స్టూడెంట్స్ డౌట్స్ అడగాలి. ఇక్కడే డౌట్ అడగకపోతే ఇండస్ట్రీలో వాళ్ళు టీమ్ లీడ్స్తో కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్తో కానీ మాట్లాడలేరు. అలాంటి ఎన్వైరన్మెంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేము డౌట్స్ అడిగితే అందుబాటులో ఉంటాం. దాంతోపాటు ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఎస్ సార్. సో ఇందాక సార్ చెప్పినట్టు మనకు ఒక ల్యాబ్ ఉంటుంది సార్. అంటే ఈ ల్యాబ్లో 100 members స్ట్రెంత్ ఉంటుంది. సో మొత్తం మనకి 2 labs 2 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఒకటి నేను అండ్ విశ్వనాథ్ సార్ ఇద్దరం క్లాస్ రూమ్లో చెప్తున్నట్లు ఆ క్లాసెస్ జరిగేటప్పుడు సేమ్ టైంలో మనకి ల్యాబ్ కూడా ఉంటుంది సార్. మొత్తం ఇది 220 మంది పట్టేంత స్ట్రెంత్ ల్యాబ్ ఇది. సో ఈ ల్యాబ్ ఏంటంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి ల్యాబ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మై క్లాస్ అండ్ విశ్వనాథ్ సార్ క్లాస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే క్లాస్ మేము చెప్తున్నప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేయడానికి మనకి 10 members ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఈ ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ల్యాబ్ కోఆర్డినేటర్ ఇస్ హెల్పింగ్ 10 members. సో ఇలా ఒక టీమ్ లీడ్ లాగా వాళ్ళు పనిచేస్తారు సార్. ఇక్కడ వాళ్ళు మేము స్పాక్ అని చెప్తాం.
సో మన ఆర్గనైజేషన్లో ఎక్కడికి వెళ్ళిన బడ్డీస్ అని చెప్తాం కదా, అలా బడ్డీస్ లాగా లైక్ స్పార్క్ లాగా వీళ్ళకి ల్యాబ్ కోఆర్డినేటర్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ అసైన్మెంట్ మార్నింగ్ ఇచ్చిన అసైన్మెంట్ ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. దాన్ని మనం సెకండ్ పార్ట్ డైలీ అసైన్మెంట్స్ అని చెప్పాం. ఈ వీక్లీ అసైన్మెంట్స్ చేసిన తర్వాత వీక్ అంతా చేసిన తర్వాత దాన్ని మనం వీక్ టెస్ట్లో పెడతాం. సో ఇది మా ల్యాబ్ సార్. సో మొత్తం ఎవ్రీవన్ అంటే ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకునేలాగా వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చాం. అండ్ ఎవ్రీవేర్ వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్స్ కానీ అన్నీ వాళ్ళకి ల్యాబ్కి సంబంధించిన వైఫై కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దే కెన్ డూ దేర్ ల్యాబ్స్ అనమాట. సో దట్ ఈస్ వేర్ వీఆర్ హెల్పింగ్ దెమ్. సో Okay. ఇట్స్ రియల్లీ హెల్పింగ్ ఫర్ స్టూడెంట్స్ సార్. ఓకే, సో మాట్లాడొచ్చా స్టూడెంట్స్? ఆల్వేస్ యూ కెన్. యా, సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? జూన్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, బీటెక్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకున్న టైంలో వచ్చి హైదరాబాద్ వచ్చి నా కోచింగ్ తీసుకుందాం అనుకున్నాం. జావా ఫుల్ స్టాక్ తీసుకుందాం డిసైడ్ అయ్యాను. Okay. డిసైడ్ అయ్యాక ఎక్కడ తీసుకుందామని ఏం అర్థం కాలేనాడు కొంతమంది సీనియర్స్ని అడిగాం. వాళ్ళు వీక్యూబ్ ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ సజెస్ట్ చేశారు. ఓకే, కానీ వీక్యూబ్లో ఫస్ట్ హైదరాబాద్ రాగానే ఫస్ట్ వీక్యూబ్కి వచ్చాం. వీక్యూబ్ డెమో విన్నాక ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఇక్కడే జాయిన్ అయిపోదాం అన్నట్టుగా జాయిన్ అయిపోయాం. అంటే జాయిన్ అవ్వకముందు కూడా అకాడమిక్స్లో జావా ఉన్నప్పుడు అయితే తెలుసు, కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక శ్రీకాంత్ సార్ విశ్వనాథ్ సార్ మొత్తం ఇన్ డీటెయిల్గా అంటే మైన్యూట్ థింగ్స్ కూడా బాగా డీప్గా చెప్పి బాగా హెల్ప్ చేశారు. అండ్ స్కిల్ గెయిన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేశారు. ఓకే. అండ్ ఎప్పుడు అలాగే పాస్ అవుట్ అయ్యారు మీరు? 2025 బ్రాంచ్ సిఎస్సి సిఎస్. హెల్ప్ చేశారు. అలానే టీచర్స్ చెప్పింగ్ అయితే ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఆ అసైన్మెంట్స్ అప్పుడు డౌట్స్ అవి ఏమన్నా ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీక్లీ జరిగే మాక్ ఇంటర్వ్యూస్ కానీ వీక్లీ టెస్ట్స్ కానీ అవి మాకు అంటే ఎలా డెలివర్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి, ఈ విధంగా హెల్ప్ అవుతాయి మాక్ ఇంటర్వ్యూస్. వీక్లీ టెస్ట్స్ ఏంటంటే ఆ వీక్లో ఏదైతే జరిగిందో దాని మీద మాకు టెస్ట్ పెట్టి అసెస్ చేసి మండే మాకు అది మళ్ళీ మాకే ఇస్తారు. ఓకే, సో మీరు పాస్ అవుట్ ఇయర్ 2025 సార్. ఓకే. బ్రాంచ్ మేము సిఎస్సి బ్రాంచ్ సార్. ఓకే. మేము కూడా జూన్లోనే జాయిన్ అయ్యాను జూన్ సేమ్ బ్రాంచ్ Same branch. ఓకే. జూన్లో జాయిన్ అయ్యాను సార్. ఇంతకు ముందు కూడా కొన్ని రిసోర్సెస్లో ట్రై చేసాం నేర్చుకుందామని చెప్పి, కానీ ఇక్కడ చెప్పినంత ఇన్ డీటెయిల్గా మాకు ఎక్కడ చెప్పలేదు. అక్కడ ట్రై చేసాం కానీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మాకు సరిపోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ల్యాబ్లోనే ఉంటాం, ల్యాబ్లో చేసుకుంటాం. ఏమైనా ఉన్నా ల్యాబ్ కోఆర్డినేటర్స్ హెల్ప్ చేస్తారు, మధ్యలో సార్స్ కూడా వస్తారు, ఏమైనా డౌట్ ఉంటే చెప్తారు. అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్లాసెస్ అవుతాయి. అప్పుడు ఒక ల్యాబ్ 2 క్లాసెస్ కూడా అవుతాయి. మేము చెప్తాం. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారా? కండక్ట్ చేస్తున్నారు సార్ మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ వీక్. ఆ వీక్ అంతా చెప్పిన దాని మీద మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఎవ్రీ వీక్ ఉంటుంది. దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఇప్పటికి 10+ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అక్కడ మాక్ ఇంటర్వ్యూస్ లో కూడా సార్ తీసుకోవడమే కాకుండా ఎలా మనం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఇంకా బెటర్ గా చెప్పాలి, ఇంకా ఇన్పుట్స్ ఇస్తారు, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి చెప్తారు, ఇలా చేయాలి ఇలా చెప్పాలి అని కూడా సార్ చెప్తారు. దానివల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి ఏమి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా నాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది చెప్పాలి అనేసి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ నేను ఐటీలో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. పాస్ అవుట్ ఇయర్ 24 పాస్ అవుట్ సార్, 24 విత్ branch? సిఎస్సి బ్యాక్గ్రౌండ్. ఓకే. సో యాజ్ ద పార్ట్ కాలేజ్లో వచ్చేసరికి మనకి సెమిస్టర్ బేస్ మీదే స్టడీస్ అన్నీ ఉంటాయి, స్కిల్స్ కూడా. లైక్ ఆఫ్టర్ 24 పాస్ అవుట్ నేను ఐటీలో కెరీర్ స్టార్ట్ చేద్దామంటే లైక్ మనకి కోడింగ్ నాలెడ్జ్ కానీ ఏమి కానీ ప్రియారిటీగా ఎక్కువ ఉండదు. సో దానికని చెప్పేసి నేను ఆ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి లైక్ ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేశాను. సో 3-4 ఇన్స్టిట్యూట్స్లో డెమో విన్నాను. సో లైక్ ఇక్కడ వచ్చేసరికి విశ్వనాథ్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ వాళ్ళ డెమో వినేసి లైక్ మన స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అర్థమైంది, లైక్ మనకి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు స్టూడెంట్కి, లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎట్ ఎ టైం సాల్వ్ చేస్తున్నారు లేదా అన్నీ వెరిఫై చేసి జాయిన్ అయ్యింది సార్. లైక్ ఆఫ్టర్ జాయినింగ్ నేను ఇప్పటివరకు ఆఫ్టర్ బీటెక్ 24 తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చేసింది. లైక్ జావా మీద చాలా గ్రిప్ ఉంది. ఫస్ట్లో నేను లైక్ జావా వస్తుందా లేదా అండ్ నా మీద నాకు నమ్మకం ఉండేది కదా ఎక్కువగా. లైక్ ఇక్కడ కోర్స్ ఎట్ ఎ టైం లైక్ హాఫ్ ఆఫ్ ద మంత్ కంప్లీట్ చేసుకున్నాక కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చేసింది. లైక్ ఓన్గా కోర్స్ బిల్డ్ చేయడం కానీ లైక్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడం కానీ లైక్ ఈజీగా అనిపించింది. సో ఆఫ్టర్ దట్ నా కోర్స్ అయిపోయిన తర్వాత లైక్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యాను. బిఫోర్ దట్ నేను ఎవ్రీ సాటర్డే వచ్చేసరికి మాకప్స్ ఇస్తాను. లైక్ సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, మాకప్ ఇస్తే నీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా
ఇంటరాక్ట్ అవుతాం ఇంటర్వ్యూతో, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి సార్ వాళ్ళు గైడ్ చేస్తారనమాట. లైక్ మాకప్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా సార్ ఇంటర్వ్యూతో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు అనేసి. సో ఇది చాలా యూజ్ అయింది సార్ నాకు వీక్యూబ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? ఐ గో విత్ అవుట్ ఆఫ్ 5 సార్. ఫుల్ 5 సార్. ఫుల్ 5. ఎస్ సార్. నో డ్రాబ్యాక్స్. నో డ్రాబ్యాక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ గుడ్. సార్ ఇందాక మనం ఒక ప్రాసెస్ చెప్పాం కదా, ఈ ప్రాసెస్లో 8th స్టెప్ ఏంటంటే ప్లేస్మెంట్ సార్. సో ఈ ప్లేస్మెంట్స్ కంటూ మనకు సపరేట్ ఒక వింగ్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ వింగ్ అండ్ వీ హ్యావ్ అ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో వీ హ్యావ్ అ ప్లేస్మెంట్ ఆఫీసర్ లతా మేడం. ఐ విల్ ఇంట్రడ్యూస్ లతా మేడం అండ్ వీ కెన్ డిస్కస్. సో హాయ్ మ్యామ్. హాయ్ సార్. సో అంటే ప్లేస్మెంట్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాల్స్ అన్నీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో మీరు అయితే నవంబర్లో దాదాపు 100+ ప్లేస్మెంట్స్ చేశారు అని దాని ఈవెంట్ కూడా చేశారు. ఎస్. సో ఎలా పాసిబుల్ అయింది? సో అసలు ఏం ప్రొసీజర్ మీరు ఫాలో అవుతారు? First of all, the credit goes to trainers. So because the way they train is very well. So in the classrooms and also in the lab also. So they'll be practicing a lot. So we'll see and we'll insist. So all the students has to practice in the labs. So that is the way in which. So we'll be placing 100 number of placements in November. So not only that. So we have separate teams here. So we have a team for mock interviews and we have a separate team for resume building and so we have counselors also. If any student is weak and we do follow-ups and also we take counseling to students and so and also not only that we'll see so where the rejections are more and then we'll take extra classes, so classes to the students. So and then so we'll train accordingly and to get 100% placements. Okay. And not only that, ఎందుకు జరిగినాయి అంటే 100 ప్లేస్మెంట్స్ బిఫోర్ మేము కంపెనీల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సో కంపెనీసే మా దగ్గరికి వస్తున్నాయి. సో బికాస్ దట్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ వీ ఆర్ మెయింటైనింగ్. సో విత్ అవర్ స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీమ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ట్రైనింగ్ టీమ్ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ అస్. So to take any kind of decision so regarding the placements and all and also so the training team also very good. సో ఇందాక మన మేడమ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి ఇక్కడ 20+ మెంబర్స్ ఓన్లీ ప్లేస్మెంట్ వింగ్ సార్. ఇది 20+ మెంబర్స్ ఓన్లీ ప్లేస్మెంట్స్ కోసం పనిచేస్తారు సార్. మొత్తం మన 9 బ్రాంచెస్కి ఈ 20 మెంబర్స్ ఒక్కొక్క బ్రాంచ్కి 2 మెంబర్స్ చొప్పున డివైడ్ చేసి ఇట్లా చేస్తారు సార్. యాక్చువల్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఎవరితో కంపెనీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి మధ్యలో కన్సల్టింగ్ అని వస్తారు సార్. ఆ కన్సల్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఎంప్లాయీతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళు మధ్యలో మీడియేటర్ లాగా పనిచేస్తారు సార్. అంటే మీడియంగా పనిచేసి కనెక్టింగ్ లాగా పనిచేసి ఈ కనెక్టింగ్ని ఇన్ఫర్మేషన్ని ఎంప్లాయీ దగ్గర నుంచి తీసుకొని మా దగ్గర ఈ 3 years 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చెప్తారు. అక్కడ ఏం చేస్తారు, కన్సల్టింగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటారు, వీళ్ళ దగ్గర మనీ తీసుకుని ఏదో ఒక విన్ సిచ్యువేషన్ చూసుకుంటారు. కానీ మేమేం చేస్తున్నాం అంటే ఒక ఫ్రెషర్కి జాబ్ రావాలంటే ఇలాంటి కన్సల్టింగ్ లాగా ఒక రిక్రూట్మెంట్ టీం ఉంటే ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి మన దగ్గర వీక్యూబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి అంటే వీళ్ళు ఏ కన్సల్టెన్సీని వెళ్లకుండా నౌకరీతో అండ్ లింక్డ్ఇన్తో జస్ట్ వాళ్ళ యాక్టివ్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ మన టీంతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మన టీం ఏం చేస్తారంటే సేమ్ కన్సల్టింగ్ టీం ఎలా అయితే బయట పని చేస్తుందో కానీ ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. దీనికి ఎక్కడ మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి రూపాయి తీసుకోం. వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు ఫస్ట్ పేమెంట్ వాళ్ళు కోర్స్కి పే చేస్తున్నారో ఆ కోర్స్ ఒకటే వాళ్ళు పే చేస్తారు. ఈ కన్సల్టింగ్ అంతా మేము మేనేజ్ చేసుకుంటున్నాం. యాజ్ అ వీక్యూబ్ దీస్ పీపుల్ ఆర్ వర్కింగ్ లైక్ అ రిక్రూటర్స్ అండ్ సేమ్ మనకు ఒక ఆర్గనైజేషన్స్లో ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ ఎలా కావాలో రిక్వైర్మెంట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తాం. వీళ్ళకి ఎలాంటి కంపెనీస్ కావాలి, కంపెనీస్ నుంచి మేము కూడా రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి ఈ 20 మెంబర్స్ పని ఏంటంటే స్టూడెంట్తో కమ్యూనికేట్ అయ్యి ఏ స్టూడెంట్స్ ఏ ప్రొఫైల్స్కి మ్యాచ్ అవుతారు. లైక్ మనకి 6 months కోర్స్లో 4 months లోపే కోర్ జావా ఎస్క్యూఎల్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందులో కోర్ జావా ఎస్క్యూఎల్ వాళ్ళని పిక్ చేసుకుంటారు. 6 months అయిపోయిన దాంట్లో ఫుల్ స్టాక్ ఉంటారు. కొంతమంది రియాక్ట్ స్ప్రింగ్ బూట్ కూడా అడుగుతుంటారు. కొంతమంది పైథాన్ ఫుల్ స్టాక్ కావాలంటారు. ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్కి జాబ్ డిస్క్రిప్షన్స్కి మేనేజ్ చేసుకొని ఏ రెజ్యూమే అయితే కరెక్ట్గా వాళ్ళకి ఫిట్ అవుతుందో ఆ రెజ్యూమేస్ని మ్యాచ్ చేయించి వీళ్ళు మన టీమ్కి కనెక్ట్ అవుతారు సార్. లైక్ ఆర్గనైజేషన్స్కి కనెక్ట్ అవుతారు. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ మన దగ్గరికి వస్తాయి, కొన్ని కంపెనీస్ మన స్టూడెంట్స్ వెళ్ళాలి. ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటి వీక్యూబ్తో అంటే ఓన్లీ వీక్యూబ్ స్టూడెంట్సే ఆ ఒక్క రోజుకి వెళ్తారు. జనరల్గా బయట ఏంటి ఒక ఇంటర్వ్యూ ఉంటే 2000 మంది వెళ్ళాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఈ 150 మెంబర్సే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇప్పుడు ఈ 150లో ఎవరు బెస్ట్ ఉన్నారో వాళ్ళకి మనం జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేగాని 150 మెంబర్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేయలేం. సో మళ్ళీ రిజెక్ట్ అయిన ఉంటారు. ఇప్పుడు 150లో ఒక 30 మెంబర్స్కి వచ్చాయి, 120 మెంబర్ రిజెక్ట్ అవుతారు. ఆ 120 మెంబర్స్ని మళ్ళీ గ్రూమ్ చేస్తాం.
సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి మళ్ళీ వాళ్ళని షెడ్యూల్ చేస్తాం. ఇది ఒక సైకిల్ అనమాట. సో అంటిల్ దే విల్ గెట్ అ బెనిఫిట్, అంటిల్ దే గెట్ ఎ జాబ్, వీఆర్ గోయింగ్ టు ఫాలో the same process. Who all the students are following this process, they're getting the benefits, sir. ఇక్కడ కూడా లైక్ ఎక్కడ మనకి కనిపించకుండా ఏం లేదు. ప్రతిదీ స్టూడెంట్స్కి ప్రతి ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటావు. నువ్వు ఇప్పటిదాకా ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు, అంటిల్ యూ గెట్ అ జాబ్ విల్ హెల్ప్ యూ. సో ఈ హెల్పింగ్లో ఏంటంటే స్టూడెంట్ ఇవ్వాల్సిన అటెండెన్స్ సార్. స్టూడెంట్ ఒక 80 to 90% అటెండెన్స్ ఇవ్వగలిగితే మా ప్లేస్మెంట్ టీమ్ హెల్పింగ్ దెమ్ లైక్ ఎనీథింగ్ సార్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ హెల్పింగ్ అండ్ యా, థ్యాంక్స్ టు అవర్ ప్లేస్మెంట్స్ టీమ్. సో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ నిజంగా. సో వీళ్ళు లేకపోతే మేము అన్ని ప్లేస్మెంట్స్ చేయలేము సార్, అదైతే కన్ఫర్మ్గా చెప్పగలను. యా, వీక్యూబ్ నవంబర్లో దాదాపు 100+ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో మనందరికి తెలుసు నవంబర్, డిసెంబర్ అనేది చాలా కాల్స్ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ చాలా మంచి అచీవ్మెంట్ ఇది. సో అవును కదా, అంటే మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, సో వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో తీసుకునేటప్పుడు కానీ, సో వేరే వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఈ టైంలో కాల్స్ తక్కువ ఉంటాయి జనరల్గా. సో మీకు కాల్స్ అంటే ప్లేస్మెంట్ ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి తక్కువ ఉన్నాయి కదా, మీకు ఇంటర్వ్యూస్ ఎలా షెడ్యూల్ అయ్యాయి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి వచ్చారు. ఓకే. సో ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ముందుగానే చెప్తారండి. అంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా, ఎలా మీకు వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించగలిగారు అనేది పాయింట్ ఇక్కడ. సో ఫస్ట్ అయితే చెప్తారండి, ఇలా ప్లేస్మెంట్స్ అవుతాయి. దాని తగ్గట్టు రెజ్యూమ్ అనేది మనకు వచ్చిన దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తారు. ఓకే. దాని తర్వాత వీళ్ళు కొన్ని ప్రిపరేషన్స్ అవి చేపిస్తారు ఇంటర్వ్యూస్ కానీ ప్రిపేర్ చేస్తారు. సో దాని వల్ల మేము ప్రిపేర్ అయ్యి అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేదని ఛాన్సెస్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉండవు కదా. సో అయితే ఏ కోర్స్ తీసుకున్నారు మీరు? మేము వెబ్ డెవలప్మెంట్ మెన్ స్టాక్ తీసుకున్నారు. వెబ్ డెవలప్ పాస్డ్ అవుట్ ఇయర్ 2023 పాస్డ్ అవుట్. 2023 బ్రాంచ్ సిఎస్సి. సో మీరు సాఫ్ట్వేర్. సో మీరు నాన్ సాఫ్ట్వేర్ ఎవరున్నారు? సిఎస్సి. ఓకే. సో మీరు ఇప్పుడు పాస్డ్ అవుట్ 2025 రీసెంట్ బ్యాచ్. సో అయితే మీరే కోర్స్ తీసుకున్నారు? జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. జావా ఫుల్ స్టాక్. ఓకే. మీ నేమ్? చందు. ఓకే. ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు ఇప్పుడు? ఓకే. సో మీరు? ఓకే. మీరు? హై రేడియస్. ఓకే. మీరే బ్రాంచ్? ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ. సో అంటే మీకు కష్టంగా అనిపించలేదు? ఏ కోర్స్ తీసుకున్నారు ఇంతకి? నేను జావా ఫుల్ స్టాక్. మీరు? వెబ్ డెవలప్మెంట్ రియాక్ట్ జేఎస్. మీరు? సో జావా ఫుల్ స్టాక్, మెన్ స్టాక్, రియాక్ట్ జేఎస్ మీద జాబ్స్ తెచ్చుకున్నారు. అంటే ఒక్కొక్కరిది డిఫరెంట్ రోల్స్. అండర్స్టూడ్, డిఫరెంట్ రోల్సే. కానీ జనరల్ గా చాలా మంది ఫ్రీక్వెంట్లీ ఏమంటారంటే కోడింగ్ నా వల్ల కాదు. సో ఇక్కడ ఎలా చెప్పారు? ఇక్కడ మామూలుగా ఒక ఐడియా ఉండే జావా మీద వచ్చే ముందు ఒక బేసిక్స్ వాట్ అనేది తెలుసుంటే, బట్ వైల్ శ్రీకాంత్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా ఇన్డెప్త్ గా వెళ్తుండే. అరే ఈ టాపిక్ మనం స్కిప్ కొట్టాం కదా, కాలేజ్లో ఉండేటప్పుడు ఎగ్గొట్టేసాం కదా, లేంటే లైక్ యూట్యూబ్ లో నేర్చుకుంటున్నప్పుడు కానీ ఎగ్గొట్టేసాం. సో మనం నేర్చుకోలేదు, బట్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇందులో ఎంత లాజిక్ ఉందా అని చిన్న ఫ్యూజ్ ఎగిరిపోతుండే ఆ టైంలో. బట్ సార్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అడిగితే సార్ ఈవెన్ మెసేజ్ చేసిన సార్ అలా కాదు, రేపు క్లాస్ అడుగు నేను చెప్తా, లేదంటే అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను జాయిన్ అయ్యి రీసెంట్ గా జాయిన్ అయ్యాను నేను కూడా ఆగస్ట్ లో. 3 months నా ఫస్ట్ డ్రైవ్ అది. ఓకే. సో వీక్యూబ్ ఎలా తెలిసింది మీకు? అది ఇన్స్టిట్యూట్స్ గురించి మామూలుగా తిరుగుతున్నప్పుడు డెమో క్లాస్లో అటెండ్ అవుతే మా వీక్యూబ్ కొద్దిగా బెస్ట్ అనిపించింది, దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది? నాకు ఫ్రెషర్ కదా మీరు? పాస్డ్ అవుట్ ఇయర్ 2024 బ్రాంచ్ ట్రిపుల్ ఈ. యా. ఓకే. 4 rounds, ఫస్ట్ కోడింగ్ రౌండ్, 3 టెక్నికల్ రౌండ్స్, 500 members దాకా డ్రైవ్కి వెళ్ళాము. లాస్ట్ గా 10 members సెలెక్ట్ అయ్యాము. 500 members లో 10 members సెలెక్ట్ అయ్యాము. ఓకే. సచ్ ఎ గ్రేట్ఫుల్ మూమెంట్. ఓకే. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జనరల్ గా జాబ్స్ లేవు అంటున్నారు, అండ్ దట్టు నవంబర్ లో జాబ్ చేసుకుని దగ్గర. ఓకే. కంగ్రాచులేషన్స్. ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది? బేసికల్లీ 2024 పాస్డ్ అవుట్. ఓకే. ఎలక్ట్రికల్ స్టూడెంట్. లాస్ట్ 1 year నుంచి నేను ఇవి కోర్సులు చూస్తానన్నాను. మా ఫ్రెండ్ వీక్యూబ్ సజెస్ట్ చేశారు. ఓకే. వెబ్ డెవలప్మెంట్ వినోద్ సార్ మా టీచ్ చేసి వినోద్ సార్. ఓకే. నాకు అసలు బేసికలీ ఏ నాలెడ్జ్ లేదు. వినోద్ సార్ టీచ్ మీ వెరీ మచ్, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ టు నౌ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఐ క్రాక్డ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే. in Oracle. Okay. 4.8 LPA. Okay. Congratulations. All the best for your future. So this is the first step. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతూ ఉంటారు. సో జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే. సో దెర్ ఇస్ లాంగ్ వే టు గో.
ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తా ఉన్నా. చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఇదే అంటారు, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది అమ్మాయి రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతుంది. ఇదే ఎంతజాజం కంటిన్యూ చేయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను విజువలైజ్ చేయడానికి వచ్చాను. సో పర్సనల్గా నన్ను ఇన్వైట్ చేశారు. మీరు క్రాస్ వెరిఫై చేయండి ఇది నిజమా కాదని. సో ఐ కేమ్ టు హియర్. యా, ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సీరియస్ క్వశ్చన్ అడితే మిమ్మల్ని గ్యారంటీగా ఏంటంటే, డూ ఏ రీప్లేస్ పైథాన్? మీరు ఎంతమంది తెలుసు? సో ఇది తెలియాలంటే మీకు ఏ అంటే ఏంటో అర్థం కావాలి, పైథాన్ అంటే ఏంటో అర్థం కావాలి. రియల్గా ఏ వచ్చి పైథాన్ని రీప్లేస్ చేస్తుందా, అసలు ఏ ఏంటి పైథాన్ ఏంటో తెలియాలండి. సో నేను హానెస్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సో టెల్ మీ, డూ ఏ రీప్లేస్ పైథాన్? చేయదు. వెరీ గుడ్, నేను కాదనట్లేదు. సో మీరు ఎలా చెప్తున్నారు చేయదని ఎలా అంటున్నాం మనం? ఏ బేసిస్ మీద మీరు ఏ పైథాన్ రీప్లేస్ చేయలేదు అంటున్నారు? సరే మేడం, వెరీ గుడ్ మేడం. ఓకే, వెరీ గుడ్. ఏ హ్యూమన్ లా థింక్ చేయలేదు. వెరీ గుడ్. ఇంకా దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? డూ ద క్యాలిక్యులేటర్ రీప్లేసెస్ మ్యాథమెటిక్స్? సింపుల్ మ్యాన్. సో ఇన్ ద సేమ్ వే ఏ అనేది ఇట్స్ ఎ జస్ట్ టెక్నాలజీ మ్యాన్. టెక్నాలజీ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇలా చేస్తే ఇది జరుగుతుంది, లేకపోతే ఇఫ్ యూ ఏ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు మేక్ సమ్ డిసిషన్స్. అంతేగాని ఏని బిల్డ్ చేయాలంటే గ్యారంటీగా బిహైండ్ ద సీన్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా ఏ ఈజ్ నథింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఏకి మదర్ టంగ్ పైథాన్. మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్. సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ తీసుకుందాం, లేదా చాట్ జీపీటీ తీసుకుందాం. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కానీ, చాట్ జీపీటీ కానీ, డీప్ లెర్నింగ్ కానీ ఏదైనా తీసుకోండి. బిహైండ్ ద సీన్స్ దెర్ ఈజ్ ఏ పైథాన్. వితౌట్ పైథాన్ ఐ కెన్ సే 99% ఏ ఈజ్ నాట్ దేర్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ కెన్ సే. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో. సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఎక్కడైనా ఏ వచ్చి పైథాన్ రీప్లేస్ చేస్తుంది, ఏ మొత్తం మనకి ఇచ్చేస్తుంది, ఇంకా పైథాన్ ఇంకెందుకు అనే పాయింట్ మీరు ఎక్కడైనా వింటే ప్లీజ్ టెల్ దెమ్ ఏ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ పైథాన్. పైథాన్ లేకుండా ఏ లేదు. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలోన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అండ్ ఏ అలోన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ పైథాన్ ప్లస్ ఏ టుగెదర్ యూ కెన్ మేక్ మెనీ థింగ్స్. సో ట్రై టు అండర్స్టాండ్ దట్. ఏ ప్లస్ పైథాన్ are going to make many things and we are going to have the very good jobs in the future with this combination. Hope makes sense my friend. I hope it is clear. సో ఇప్పుడు మనం ఏఎంఎల్ బ్లాక్లో ఉన్నాము. సో ఏఎంఎల్ అనేది ఎంత రూలింగ్ చేస్తుంది వరల్డ్ అనేది మనకు తెలుసు. అనేది వరల్డ్ మొత్తాన్ని ఎలా డామినేట్ చేస్తుంది అనేది కూడా తెలుసు. దాని బెనిఫిట్స్ కూడా తెలుసు. సో ఇలాంటి కోర్స్ నేర్చుకోవడానికి పిల్లలు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు స్ట్రక్ అయినప్పుడు, డౌట్స్ వచ్చినప్పుడు ఎలా అంటే ల్యాబ్ కోఆర్డినేటర్స్తో పాటు ఫ్యాకల్టీ కూడా రెడీ ఉంటారు. అవర్ ట్రైనర్ ఈజ్ ఆల్సో పర్సనల్గా తను కేర్ తీసుకొని హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రైనర్ వచ్చేసి డాక్టర్ ఎన్వి గణపతిరాజు సార్, హూ ఈస్ హ్యావింగ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో తనే ఎప్పుడైనా స్టూడెంట్స్కి డౌట్స్ వస్తే పర్సనల్గా తనే క్లారిఫై చేస్తారు. ఈజ్ పిహెచ్డి ఫ్రమ్ జేఎన్టీయూ కాకినాడ. అండ్ సార్ వచ్చేసి యాక్చువల్గా మెషిన్ లెర్నింగ్ విత్ ఎన్ఎల్పిలో పిహెచ్డి కంప్లీట్ చేశారు. హీ హాస్ పబ్లిష్డ్ 120+ రీసెర్చ్ పేపర్స్. సో ఆయన్ని ఒకసారి కలుద్దాం సార్. Recently, Mark Zuckerberg has hired one person from India for 1,000 crores. Means one normal person who is having the knowledge of NLP with machine learning, he got around 10,000 crore rupees per month. That means NLP is having that much of intelligence, knowledge. So, ఇప్పుడు మార్కెట్లో జాబ్కి ఏం కావాలంటే ఎన్ఎల్పి విత్ ర్యాగ్ విత్ క్యాగ్ విత్ వెక్టర్ డేటాబేసెస్. ఓకే, నౌ ఇట్ ఈస్ రూలింగ్ ద మార్కెట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి హౌ LLMs ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. జనరలీ యూ పీపుల్ ఆర్ సెండింగ్ క్వరీస్ టు LLM కదా. సమ్టైమ్స్ LLMs విల్ గివ్ hallucinations. In order to reduce the hallucination, we are teaching the concept called as RAG and CAG. Stands for Retrieval Augmentation Generation and Cache Augmentation Generation. So this is consisting of 8 steps. First step is knowledge representation, where we will take web documents, PDF documents and notepad documents as a knowledge base. Okay, that is first step. The second step is called as parsing. Parsing means whatever the knowledge base we have, from the knowledge base, the parsing extracting the text.
and cleaning the data is called as parsing. Third step is called as chunking. Chunking means we are using LLMs kada, like Gemini and Llama and Mistral. These LLMs, every LLM has its own context width. So we are going to divide the large documents into small documents, is called as chunking. Fourth step is called as embedding. Embedding means converting the text documents into numerical vectors. Endukante some documents are having large in size, some documents are having small in size. So every sentence or every document will be converted into fixed vectors, is called as embedding. And fifth step is called as vector store. So ఎక్కడ వాడుతున్నాం ఈ అప్లికేషన్ మనము? సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ చాట్ బాట్స్, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ క్వశ్చన్ ఆన్సరింగ్ సిస్టమ్స్, అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ you people are going to write Alexa and Siri, such kind of application kada, voice assistants. This topic will be used there in the industry. మీరు కూడా నేర్చుకుంటే you can get around 8 lakhs to 12 lakhs minimum package as a fresher, you can get it. అందుకని మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను ఈ కాన్సెప్ట్ని ఎక్కువగా నేర్చుకోమని. అర్థమైందా? యా, ఎన్ని క్వశ్చన్స్ అన్నా? yes. ఇవి చూసారు కదా, వీక్యూబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. దీంట్లో డౌట్ లేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రొసీజర్ చూస్తే ఒకసారి, సో ఓరియంటేషన్, అసైన్మెంట్స్, వీక్లీ ఎగ్జామ్స్, గ్రూమింగ్ సెషన్ 15 days ఒకసారి, ఆన్లైన్ యాప్టిట్యూడ్ సెషన్స్, ప్రాజెక్ట్స్, రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, ఫైనల్ రెజ్యూమ్ బిల్డింగ్, స్క్రీనింగ్, ప్యానల్ ఇంటర్వ్యూస్, అండ్ దాని తర్వాత చూసుకుంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, సర్టిఫికేషన్స్, ఇలా ప్రతి స్టెప్లో కూడా స్టెప్ బై స్టెప్ జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం దాదాపు 9 branches ఉన్నాయి, 10 courses ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి కోర్స్కి ఒక సపరేట్ బ్రాంచ్, విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్. ఎందుకని ప్రతి కోర్స్కి సపరేట్ బ్రాంచ్ అంటే ఆ బ్రాంచ్లో కేవలం ఆ కోర్సుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన ట్రైనర్స్ ఉంటారు, పర్టికులర్ కోర్సుకు సంబంధించిన ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, దానికి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, అక్కడే ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో క్లాస్ అయిపోవాలి, కూర్చోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అసైన్మెంట్స్ ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేసి ఇంటికి పోవాలి, లేకపోతే ఇంటికి కూడా పంపరు. సో అంత కమిటెడ్గా ఉన్నారు. సో అందుకని మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీక్యూబ్లో జాయిన్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా మీరు ఈ మైండ్ సెట్ని ప్రిపేర్ చేయాలి. నేను కమిటెడ్గా ఉంటాను, నేను ఖచ్చితంగా కమిటెడ్గా ఉంటాను, చెప్పిన ప్రొసీజర్ చెప్పినట్టు ఫాలో అవుతానంటే ఖచ్చితంగా జాబ్ ఇప్పించే వరకు వదిలిపెట్టరు. అండ్ వెరీ యూనిక్ థింగ్ ఏంటో తెలుసా, నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్కి లేదు ఇది. సో ఎందుకంటే నేను చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను. సపరేట్గా కార్పొరేట్ ఆఫీస్ ఉంది. దేనికి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు, హెచ్ఆర్ అండ్ ప్లేస్మెంట్. దేనికి? వీక్యూబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి జాబ్ రావాలి అనే కాన్సెప్ట్ తోటి దాదాపు కార్పొరేట్ ఆఫీస్లో 20+ టీమ్ రెగ్యులర్స్గా ఎప్పుడు రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాలి. ఓకే, ఇది మనం ఆలోచన చేయాలి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, వీళ్ళ ప్రొఫైల్ ఏంటి, మన క్లయింట్స్లో ఉన్న దీనికి సంబంధించిన ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు రెగ్యులర్స్గా పొద్దున్న నుంచి సాయం దాకా జాబ్ ఎలాగైనా వీక్యూబ్లో జాయిన్ అయిన స్టూడెంట్కి తెప్పించాలని కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉంటారు. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ 2025లో కూడా 2026లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా నిలుస్తుంది అని ఖచ్చితంగా నాకు కూడా నమ్మకం ఉంది. సో మీరు కూడా ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.